హాయ్, వెల్కమ్ టు హెల్త్ జోన్. పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎంతో ఆదరణ పొందుతున్న మందులు అవసరం లేని చికిత్స విధానం. అసలు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఏ వ్యాధులకి దీన్ని ఉపయోగిస్తారు మొదలైన విషయాల గురించి మనకి వివరించడానికి పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆమె మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే శరీరంలోని పంచభూతాలని బ్యాలెన్స్ చేయడం అనేది మీనింగ్ అన్నమాట. ఈ పంచభూతాలు అంటే ఏమిటి అని ఫస్ట్ తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే నేచర్లో ఉన్న అదే పంచభూతాలు మన శరీరంలో ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే మనం దీని గురించి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు నేచర్ అంటే మనం ఈ ప్రపంచంలోని పంచభూతాలతో అయినది ఈ ప్రపంచం. ఈ పంచభూతాలు ఏంటి అంటే జనరల్గా మనం నీరు గాలి నిప్పు అని అలా ఇర్రెగ్యులర్గా చెప్తాం. కానీ ఇది ఉత్పత్తి అయినప్పుడు ఒక కరెక్ట్ ఫామ్లో ఉత్పత్తి అయిందనమాట. నిప్పుగా పడింది, భూమి అనేది ఒక నిప్పు కోళంగా పడింది. ఆ నిప్పు అనేది కొంచెం చల్లారిన తర్వాత మనకు యాషెస్ వస్తుంది కదా, ఆ యాషెసే మంచి ఎర్త్గా ఫామ్ అయింది. ఎర్త్ ఒకదాంట్లో ఒకటి మిక్స్ అయినప్పుడు ఎయిర్ వచ్చింది, గాలి వచ్చి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం కురిచింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ పెరిగినాయి. ప్లాంట్స్ అగైన్ డ్రై అయ్యి మళ్ళీ నిప్పుకు యూస్ అయింది. దీనిలో మనం ప్లాంట్స్ అని ఎందుకంటాం, ఆకాశం అనే తత్వాన్ని ఇక్కడ ప్లాంట్స్ అంటాం, ఎందుకంటే ఇది చైనీస్ మెథడాలజీ. సో అక్యుపంక్చర్ ఒక అడ్వాన్స్డ్ టెక్నికే పల్స్ బ్యాలెన్సింగ్ అనేది. కాబట్టి ఆ మెథడాలజీ మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ మెథడ్ ప్రకారం మనం ప్లాంట్స్ అని చెప్తాం. వుడ్ అంటాం, ప్లాంట్స్ అని వుడ్ అంటాం అనమాట. సో ఫైర్ నుంచి ఎర్త్ నుంచి ఎయిర్ టు వాటర్ నుంచి వుడ్ టు ఫైర్. ఇది ఒక కన్స్ట్రక్షన్ సైకిల్ లాగా ప్రపంచం ఉత్పత్తి చేయబడింది. సో అలా ఎలా ఒకదానిలో నుంచి ఒకటి కన్స్ట్రక్ట్ అయిందో ఒకదాని ఒకటి డిస్ట్రక్ట్ చేసుకుంటాయి. అవసరంగా ఏంటంటే ఇది ఒకదాని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి, కానీ డిస్ట్రక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి నేచర్లో చూసామంటే ఎక్కువగా ఎండ వస్తుంది, లేకపోతే ఎక్కువ వర్షం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేచర్ మీద ఎలా దీన్ని చూడొచ్చు అంటే మనకి ఇప్పుడు వర్షం కావాలి, కానీ ఆ వర్షం ఎక్కువైందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న మట్టిని మొత్తం కొట్టుకుపోతుంది. అసలు వర్షమే లేదు అంటే భూమి అంతా క్రాక్స్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఒక చెట్టు పెట్టడానికి అక్కడ సాధ్యం ఉండదు. అలాగే గాలి ఎక్కువగా కొట్టిందంటే చెట్లు పడిపోతాయి. అస్సలు గాలి లేదు అంటే మనకి చెట్లు పెరగవు. ఆక్సిజన్ ఉంటేనే ఫైర్ వెలుగుతుంది, ఎక్కువగా గాలి కొట్టిందంటే నిప్పు ఆరిపోతుంది. సో ఇలా ఒకదానికొకటి ఎక్కువగా ఉన్న ప్రాబ్లం, తక్కువగా ఉన్న ప్రాబ్లం. కానీ నేచర్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. నేచర్ని మనం బ్యాలెన్స్ చేయలేం. ఏది వస్తే వీ హ్యావ్ టు బేర్ విత్ దట్. వర్షం వచ్చినా మనం బేర్ చేయాలి, ఎంత బాధలు పడినా మనం బేర్ చేయాలి, ఎండలు ఎక్కువ ఉన్నా సమ్మర్లో అయినా మనం బేర్ చేయాలి. కానీ ఇదే పంచభూతాలతోటి అయినదే శరీరం. ఇది వచ్చి మనిషి పుట్టుక ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే సేజెస్ చెప్పారు శరీరం అనేది పంచభూతాల కలయిక. అంటే తమిళ్లో ఒక ప్రావర్బ్, అండంలో ఉన్నది పిండంలో ఉంది అని. అండం దట్ ఈస్ ద ప్రపంచం, పిండం ఇస్ ద హ్యూమన్ బాడీ. మ్యాక్రోకాసంలో ఏదైతే ఉందో అదే మన మైక్రోకాసం, మన బాడీలో కూడా ఉంది అని చెప్పారనమాట సిద్ధర్ స్టేజెస్ వాళ్ళు. సో ఇప్పుడు మన బాడీలో ఇదే 5 ఎలిమెంట్స్ ఎలా ఉంది అని క్లాసిఫికేషన్ వాళ్ళే చేసి పెట్టారు. అప్పుడే వాళ్ళు ఏం చెప్పారనంటే ఫైర్ అనే ప్రపంచ శక్తి మన శరీరంలో డైరెక్ట్గా కనెక్టెడ్ విత్ హార్ట్, పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ద బాడీ టెంపరేచర్ అండ్ టంగ్ మన దీనిలోని టంగ్ అనమాట. ఈ 5 కూడా ప్రపంచ శక్తి ఫైర్తో కనెక్ట్ అయింది మన శరీరంలో. తర్వాత ఎర్త్తో చూస్తే స్ప్లీన్ అండ్ స్టమక్, సెల్స్, టిష్యూస్, ప్యాంక్రియాస్, మెంటల్ యాక్టివిటీ, హార్మోన్స్, మౌత్, లిప్స్ ఇవన్నీ కూడా ఎర్త్తో సంబంధించబడినది. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్స్, స్కిన్, నోస్ ఇవన్నీ ఎయిర్ ఎలిమెంట్తో సంబంధించబడినది. ఇంకా వాటర్ ఎలిమెంట్తో చూస్తే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, హెయిర్, ఇయర్స్ అండ్ ద బోన్స్ ఇవన్నీ వాటర్ ఎలిమెంట్తో సంబంధించబడినది. వుడ్ ఎలిమెంట్స్తో లివర్, గాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, నర్వ్స్, ఇమ్యూనిటీ, స్ట్రెస్, ఐస్ ఇవన్నీ కూడా వుడ్ ఎలిమెంట్తో సంబంధించబడినది. శరీరం మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తారు, క్లాసిఫైడ్ ఇంటూ 5 ఎలిమెంట్స్ అనమాట. పంచభూతాలు కలయికే శరీరం. దీనిలో మనం అనుకున్నట్టుగా సపరేట్గా మనం రక్తంలో ప్రాబ్లం ఉంది, దీనిలో ఎముకల్లో ప్రాబ్లం ఉంది అని కాదు. పంచభూతాలు బ్యాలెన్స్డ్గా లేకపోతే ఇవన్నీ వస్తాయి అని చెప్పారనమాట. సో ఈ ఎనర్జీ ఏమిటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సేజెస్ ఏం చెప్పారు, ఆ కాలంలో నుంచే ఈ ప్రపంచ శక్తి మన శరీరం లోపలికి ప్రవేశిస్తూ ఉండాలి. ఆ కాలంలో ఫుడ్ లేదు, ఏం లేదు కదా, ఫస్ట్ వచ్చి ఓన్లీ ఎనర్జీతోటే బ్రతికాడు మనిషి. ఆ తర్వాత కొంతకాలానికే వాళ్ళు ఆకులు, కాయలు ఇలాంటి ఫ్రూట్స్ అవన్నీ తిని బ్రతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంచెం డెవలప్ అయింది. ఫస్ట్ వచ్చి ఆకులు, ఫ్రూట్స్ ఇవన్నీ తినడానికి ముందు కూడా ఓన్లీ ఎనర్జీతోటే వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఆ ఎనర్జీ ఏంటంటే దేంతోటైతే ఒక వస్తువు తయారించబడినదో ఆ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక బిల్డింగ్ ఒక బ్రిక్స్ అండ్ సిమెంట్స్తో కట్టారంటే దానిలో ఏదైనా ఒక క్రాక్స్ వచ్చినాయంటే మనకి అదే సంబంధించిన వస్తువు సిమెంట్తోనే దాన్ని మనం సెటరేట్ చేయాలి. సేమ్ మన శరీరం కూడా పంచభూతాల కలయిక కాబట్టి దీనిలో ఏదైనా ఒక ఇంబ్యాలెన్సెస్ జరిగింది, అనారోగ్యం కానీ మైండ్ రిలేటెడ్ కానీ ఎనీథింగ్ జరిగింది అంటే దాన్ని బట్టి బాగా చేయగలం అని చెప్పారు. ఈ ఎనర్జీ ఎట్లాంటిదంటే ఈ ప్రపంచ శక్తి మన నెయిల్ కార్నర్స్, కాళ్ళల్లోని చేతుల్లోని నెయిల్ కార్నర్స్ ద్వారా ఈ అండర్ బెనెత్ ఆఫ్ ద స్కిన్కి కొంచెం అడుగులో ఒక కెనల్ లాంటి పాత్లో ఎనర్జీ మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. 2 అవర్స్కి ఒక్కొక్క ఆర్గన్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట నాన్ స్టాప్గా ఈ ఎనర్జీ అనేది. సో ఈ ఎనర్జీ ట్రావెల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్కి తీసుకుంటే హార్ట్కి వెళ్ళే ఎనర్జీ ఇక్కడి నుంచి వెళ్తుంది. సో ఈ ఎనర్జీ ఏమవుతుంది, ట్రావెల్ అయ్యి హార్ట్ చుట్టూ వచ్చి ఒక లేయర్ లాగా ఒక పాండ్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో హార్ట్ అనేది ఏంటంటే ఫైర్ మెటీరియల్ తోటి అయినది. దట్ మీన్స్ ఫైర్ పార్టికల్ మ్యాటర్ అంటే ఆ మ్యాటర్ తోటి అయినది కాబట్టి ఫైర్ మ్యాటర్ తోటి అది రివైవ్ అవ్వాలన్నా అది బ్రతకాలన్నా కూడా దానికి ఫైర్ ఎనర్జీ కావాలి. మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్ ఫార్మ్స్ ఈ ఆర్గన్ కదా. సో ఈ మ్యాటర్కి ఈ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ బయట నుంచి ఈ నెయిల్ కార్నర్స్ ద్వారా లోపలికి వెళ్తూ ఉంటుంది, వెళ్ళి హార్ట్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయినప్పుడు టోటలీ చూస్తే 4448 డిజీజెస్ ఉన్నాయి అని చెప్పారు. బోత్ బాడీ అండ్ మైండ్ రిలేటెడ్ అన్నీ కూడా. మైండ్ రిలేటెడ్ సైకలాజికల్ సపరేట్ కాదు, శరీరంలో వచ్చేది సపరేట్ కాదు, అన్నీ ఒకదాంతో ఒకటి కంబైన్ చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క ఎనర్జీ రిసీవ్ కాకపోతే 888 ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారనమాట. సో దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ చుట్టూ ఎనర్జీ వెళ్తుంది. ఈ హార్ట్ అనేది ఒక టీమ్ లీడర్ లాగా అనుకుంటే దీనికి ఇది బాగుంటేనే దాని రిలేటెడ్ సిమ్టమ్స్ని 888 ప్రాబ్లమ్స్ని ఇది బాగు చేయగలదు. అంటే ఏ వ్యాధినైనా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ దాని ద్వారా క్యూర్ చేయొచ్చు. ఏ వ్యాధినైనా చేయొచ్చు మనం. సో ఈ ఎనర్జీ ఏమవుతుంది హార్ట్ చుట్టూ ఉండి దీని రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఈ హార్ట్ వచ్చి బాగు చేస్తూ ఉంటుంది, హార్ట్ ఎనర్జీ బాగు చేస్తూ ఉంటుంది. ఈ హార్ట్ వీక్ అయినప్పుడు మనం టైర్డ్గా ఉందంటే ఏదో కాఫీ టీ పాలు ఫుడ్ తీసుకునేలాగా మనం అనుకుంటాం అవి తీసుకుంటే మనం ఎనర్జెటిక్గా ఉంటామని. కానీ మనకు కావాల్సింది ఎనర్జీ మెయిన్ అనమాట. ఫుడ్ అంతా సెకండరీ సోర్స్ అనమాట. ఇప్పుడు ఈ ఎనర్జీ లోపలికి వెళ్ళి కరెక్ట్గా హార్ట్ దగ్గర ఉండేటప్పుడు ఈ హార్ట్ ఈ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఇది రిజువినేట్ అయిపోతుంది. దీని రిలేటెడ్ 888 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ని ఈ టీమ్ లీడర్ అనే ఇది వచ్చి ఈ వర్కర్స్ని బాగా వర్క్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఎనర్జీ వెళ్ళే పాత్రలు ఎక్కడైనా బ్లాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎనర్జీ వెళ్ళదు. అప్పుడు దాని రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి ఏదైనా వచ్చిన 888లో దీనికి ఎనర్జీ లేదు కాబట్టి వాటి చేత పని చేయించలేదు. సో మనం ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక డిసీజ్ కింద మనం తీసుకుంటాం. ఈ డిసీజ్ ఆ డిసీజ్ హార్ట్లో రిలేటెడ్ అని చెప్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్ట్ చెప్పాను, అన్ని ఆర్గన్స్ 12 మేజర్ ఆర్గన్స్ చూసాం కదా, అన్ని ఆర్గన్స్కి ఎనర్జీ ఇలాగే ట్రావెల్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏంటంటే రూట్ కాసెస్ అయిన ఏ ప్రాబ్లం అయినా సిమ్టమాటిక్ రిలీఫ్ చూడకుండా ఆ రూట్ కాసెస్కి వెళ్ళి ఆ రూట్ కాసెస్ని క్లియర్ చేసామంటే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, బోత్ బాడీ అండ్ మైండ్ రిలేటెడ్. ఓకే. అయితే ఇప్పటి వరకు ఈ పల్స్ బ్యాలెన్సింగ్తో అంటే ఏ వ్యాధుల్ని పూర్తిగా క్యూర్ చేయగలిగారు? పూర్తిగా క్యూర్ చేయడం అనేది థైరాయిడ్ కంప్లీట్ ఎరాడికేట్ చేసేయచ్చు చాలా విదిన్ షార్ట్ స్పాన్. అన్నిటినీ పూర్తి చేయొచ్చు, అన్నిటికీ క్యూర్ చేయొచ్చు. షార్ట్ స్పాన్లో ఫాస్ట్గా చేయగలిగినది కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ అంటే డయాలిసిస్ చేయకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఆస్తమా, వీజింగ్, స్కిన్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ కూడా విదిన్ 6 మంత్స్ నార్మల్కి తీసుకురాగలుగుతున్నాం అనమాట. వితౌట్ మెడిసిన్స్ ఏ ప్రాబ్లం అయినా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చాలా ఈజీగా మనం నార్మల్కి తీసుకురావచ్చు. అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ఫర్ ద సిమ్టమ్స్. ఈ సిమ్టమ్ ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు డయాబెటిక్ అన్నా కానీ అది ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్. సో ఎర్త్ ఎలిమెంట్కి ఎనర్జీ ప్రపంచంలో నుంచి రిసీవ్ అవుతుందా లేదా, ఆ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అవుతుందా లేదా, ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ చేసుకోకుండా కరెక్ట్ అయిన మట్టికి కావాల్సినంత వాటర్ ఉందా లేదా, ఈ 3 ఆస్పెక్ట్స్ శరీరంలో కరెక్ట్గా ఉంటే వీ కెన్ బి ఫిట్. ఓకే. అయితే ఆస్తమా వ్యాధిని కూడా పూర్తిగా క్యూర్ చేయడం సాధ్యమేనా ఈ పల్స్ బ్యాలెన్సింగ్తో? డెఫినెట్గా. ఆస్తమా అనేది నథింగ్ అనమాట. ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా చేసేటప్పుడు చాలా ఈజీగా మనం ఆస్తమాని కంప్లీట్గా ఎరాడికేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు. ఫస్ట్ హైదరాబాద్ నుండి వెంకయ్య లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. వెంకయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అమ్మా. వెంకయ్య గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, డాక్టర్ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే, చెప్పండి. అదే మీరు చెప్తున్నారు కదా మొగులు అది అయినప్పుడు చల్లగా పడినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది మరి. ఓకే. అందువలన మీ మాటలు వింటూ ఫోన్ చేశాను అన్నమాట ఇప్పుడమ్మా. ఓకే.
అదే ఇప్పుడు చలికాలం ఒక రకం, ఎండాకాలం బాగుంటది, వర్షాకాలం చలికాలం జరుగుతుంది. చెప్పండి, మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటే వెంకయ్య గారు వినిపిస్తుంది. చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడండి మీరు. చెప్పండి అమ్మ, పక్కకే ఉంది. అంటే ఆయనకి ఆస్మా ఉందన్నమాట. ఏమైనా మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా అండి ఇప్పుడు? లేదమ్మా, ఏం చేయాలి. ఇది ఆస్మా అనేది ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద ఎయిర్ వేస్ అనమాట. దీనిలో ఇన్ఫ్లమేషన్ అంటే ఒక నేరో లాగా ఉన్న ఈ ట్యూబ్ లోపల ఇది స్వెల్లింగ్ వచ్చేస్తుంది లోపలికి. స్వెల్లింగ్ వస్తే ఆక్సిజన్ కరెక్ట్గా లోపలికి లంగ్స్కి వెళ్ళదు. ఇంతే, వెరీ స్మాల్ ప్రాబ్లం అనమాట. సో దానికి మనం యాస్పిరిన్ ఇలాంటివన్నీ, నెబులైజర్ ఇలాంటివి ఇచ్చి ఆ పాత్వేని ఇలా ఎక్స్పాండ్ చేసి మళ్ళీ అప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, బ్రీదింగ్ వెళ్తుంది. ఇది ఆస్మా అంటారు అనమాట. సో మన విధానంలో ఏంటి అంటే, సో ఎందుకని ఇన్ఫ్లమేషన్ వస్తుంది, మనం విల్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజెస్. సో ఎందుకు ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే ఎర్త్ అండ్ వుడ్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇన్ఫ్లమేషన్స్ అనేది వస్తుంది. అంటే మజిల్స్ ఇస్ రిలేటెడ్ టు వుడ్ ఎలిమెంట్. సో మజిల్స్ ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ అనేది వుడ్ ఎలిమెంట్తో బేస్ చేసి ఉంటుంది. సో వుడ్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయిందంటే వీళ్ళకి ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది కానీ మళ్ళీ కాంట్రాక్ట్ అవ్వదు. సో కాంట్రాక్ట్ అవ్వకపోవడం మూలంగా లోపలికి గాలి సరిగ్గా వెళ్ళదన్నమాట. సో మనం నాడి చూసినప్పుడే ఇది ఎంతవరకు ఉంది అని చూసి, ఇప్పుడు కెనల్లో వెళ్తున్న ఆ ఎనర్జీలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని రిమూవ్ చేసి సెటరేట్ చేస్తే ఇది నార్మల్గా సెటరేట్ అయిపోతుంది అనమాట. కానీ క్రానిక్గా ఉన్న కొన్ని ఫ్యూ సిట్టింగ్స్ పడుతుంది, కానీ డెఫినెట్గా వచ్చి నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి 100% అవకాశం ఉంటుంది. మెడిసిన్స్ లేకుండా ఏమీ ఇంకా ఆస్పిరిన్ కానీ ఎనీథింగ్ నెబులైజర్ ఏమి లేకుండా వాళ్ళు లివ్ చేయొచ్చు. ఓకే, అయితే మేల్ అండ్ ఫీమేల్, యంగర్ ఆర్ ఎల్డర్ ఎవరినైనా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ విధానం పనిచేస్తుంది? పుట్టిన బిడ్డ నుంచి మనం డెత్ బెడ్ వరకు పల్స్ బ్యాలెన్సింగ్ తీసుకువెళ్ళచ్చు. ఓకే, డిసీజ్ ఉండాలని కూడా లేదు. ఎందుకంటే ఎవరికైనా ఏదో స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. జలుబు వస్తుంది, చిన్నప్పటి నుంచి జలుబు పడుతుందంటే జలుబు తర్వాత సైనస్గా డెవలప్ అవుతుంది, తర్వాత వీజింగ్గా డెవలప్ అవుతుంది, తర్వాత ఆస్మాగా డెవలప్ అవుతుంది. ఓకే, ఆస్తమా తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్గా వస్తుంది. సో దట్ ఇదే ఒక సైకిల్ అనమాట. సో దట్ ఫస్ట్లో చిన్నప్పటి నుంచి ఏమీ లేదనుకున్నా కూడా చిన్నప్పటి నుంచే మనం చేసుకుంటూ ఉంటే పల్స్ బ్యాలెన్సింగ్ హెల్తీ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది పుట్టుకతోనే కూడా ఆస్మా వ్యాధి పుడుతూ ఉంటారు. పిల్లలు అసలు పుట్టుకతోనే ఎందుకు ఆస్మా వ్యాధి పుడుతూ ఉంటారు అంటే ఈ పల్స్ బ్యాలెన్సింగ్ తో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి నయం చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ప్రెగ్నెంట్ గా ఉండగానే దీన్ని ఐడెంటిఫై చేసి అంటే మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లాంటిది ఏమన్నా యూజ్ చేస్తే పుట్టబోయే బిడ్డకి ఏం ఇలాంటివి రాకుండా క్యూర్ చేయొచ్చా, ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇంకా యంగ్ ఏజ్లో ఒక 20 years పైన నుంచి వీళ్ళు కానీ తీసుకోవడం మొదలు పెడితే అసలు వీళ్ళిద్దరు బాడీలోని పంచభూతాలు బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డలు కూడా బ్యాలెన్స్డ్ పిల్లలుగా పుడతారనమాట. డెఫినెట్గా అది సాధ్యం ఉంటుంది. సో ఎందుకు చిన్నప్పుడు పుట్టిన వెంటనే పుట్టేటప్పుడు ఎందుకు ఆస్మా ఇలా కొన్ని డిజీజ్తో పుడతారు పిల్లలు అంటే దానికి రీజన్స్ ఏమిటంటే ప్రతి శరీరం కూడా హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 5 elements కదా. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్, హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ శరీరం 5 elements ఒక కలయిక, సో వైఫ్ది 5 elements. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి ఏమీ పెద్దగా ప్రాబ్లమ్స్ లేదు, ఒక స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టకపోవడం అని ఉందనుకోండి, అది వాటర్ ఎలిమెంట్ ఆఫ్ క్యారెక్టర్. సో మదర్కి చూస్తే ఎక్కువగా రష్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళాలంటే భయం, లేదంటే బాత్రూమ్ లాక్ చేసుకోవాలన్నా భయం, ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా భయం, ఇలాంటి ప్రతి విషయానికి కూడా ఏడుస్తూనే మాట్లాడే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలా ఏదన్నా ఒక్క క్యారెక్టర్ ఉన్నా కూడా దట్ ఈస్ ద ఎయిర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఎయిర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ మదర్కి ఉంది, ఫాదర్కి వాటర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉంది. అప్పుడు వీళ్ళిద్దరికీ డిసీజ్ అయితే పెద్దగా లేదు, క్యారెక్టర్లోనే తేడా ఉంది. మనం చూసాం ఒక్కొక్క ఎలిమెంట్కి 888 ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. వీళ్ళకి రిఫ్లెక్ట్ అయింది క్యారెక్టర్. వీళ్ళిద్దరు కలయికలో పుట్టే బేబీకి ఈ వాటర్ ఎలిమెంట్ అండ్ ద ఎయిర్ ఎలిమెంట్ రెండూ కూడా మిస్సింగ్. బికాస్ వీళ్ళకి ఏది లేదు, మదర్కి ఏమో ఎయిర్ ఎలిమెంట్ లేదు. సో దట్ బేబీకి ఏమవుతుందంటే 2 ఎలిమెంట్ కూడా ఇంబ్యాలెన్సెస్, 2 ఎలిమెంట్ కూడా మిస్సింగ్ ఉంటుంది. సో మిగతా ఎలిమెంట్స్ ఉండడం మూలాన వీళ్ళు వచ్చి ఆ బేబీ కొంచెం కాలం సర్వైవ్ అవుతుంది. లేదంటే ఫస్ట్లోనే అన్ని ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంది మదర్లో అంటే పుట్టుకతోనే అది మదర్కి అయితే క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అయింది, బేబీకి అయితే డిసీజ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. రవీంద్ర రెడ్డి గారు నమస్తే అండి.
ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. అయితే పుట్టిన బిడ్డలో కూడా క్యూర్ చేయొచ్చు అన్నారు. అయితే కొంతమందిలో స్టార్టింగ్ నుంచి ఆస్మా అనేది ఉండదు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది. అలాంటి వాళ్ళలో ఎలా ఐడెంటిఫై చేస్తారు, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా పల్స్ బ్యాలెన్సింగ్తో క్యూర్ చేయొచ్చు? ఇప్పుడు వీజింగ్ వస్తుందా రాదా అన్నది మనం నాడీ చూసినప్పుడు జనరల్గా కూడా మనం ఇప్పుడు జనరల్గా యోగా వెళ్తాం, ప్రాణాయామ చేసుకుంటాం, వాకింగ్ వెళ్తాం, ఇవన్నీ ఎలా మంచిది అనుకుంటాం. అలాగే పల్స్ బ్యాలెన్సింగ్ కూడా, పల్స్ బ్యాలెన్స్డ్ పర్సన్స్ కెన్ గివ్ హెల్దీ బేబీస్ అనమాట. చిన్నప్పటి నుంచి పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి, ఆ పిల్లలకి కూడా పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా బాగా పెరగడంతో పాటు ఇమ్యూన్ లెవెల్ కూడా బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దట్ వీళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళు అయ్యేసరికి రాబోతున్న డిసీజ్లో నుంచి కూడా ముందుగానే ప్రివెంట్ చేసుకొని రాకుండా మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇమ్యూన్ లెవెల్ బాగా పెరుగుతుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉండదు. ఇవన్నీ కూడా దీనిలో డిసీజ్ లేకపోయినా కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట ఈ మెథడాలజీ. ఓకే అండి, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే పాపిరెడ్డి గారు. హలో చెప్పండి సార్. మేడం గారు చెప్పండి. నమస్కారం అండి, కొద్దిగా డాక్టర్ గారితో మాట్లాడండి. పాపిరెడ్డి గారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి మీరు. మేడం మాకు కొద్దిగా ఈ దమ్ములాగా వస్తుంది మేడం, మాకు డస్ట్ వల్ల చిత్ర బాగుంటుంది. ఎంతో కొంత ఏరియాలో అయితే వస్తుంది, కొంత ఏరియాలో అయితే రాదు మేడం మాకు. అది కొన్ని ఏరియాలు, పర్టికులర్ ఏరియాలో వెళ్తేనే మనకి దమ్ము దగ్గులాగా వస్తుందండి, కొద్దిగా ఆయాసం లాగా వస్తుంది. దానికి ట్రీట్మెంట్ చెప్పండి. ఆయన కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు దమ్ము అని దగ్గు వస్తుందంట, దీనికోసం ట్రీట్మెంట్ ఏంటి అంటున్నారు? పల్స్ బ్యాలెన్సింగ్ విధానంలో మీకు కొన్ని ఏరియాస్లో వెళ్తున్నప్పుడు అంటే ఆ డస్ట్ మీ లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఆ లంగ్స్కి ఆ కెపాసిటీ లేదు కాబట్టి అలర్జీస్ కానీ దగ్గు ఇలాంటివి వస్తుంటుంది. సో లంగ్స్ కెపాసిటీని బట్టి ఉంటుంది ఇది. సో లంగ్స్ కెపాసిటీ ఎందుకు తగ్గింది అని నాడీలో చూసినప్పుడు ఎయిర్ ఎలిమెంట్ ఒక ఇంబ్యాలెన్స్ అంటాం. అది ఆ ఎయిర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఇది వచ్చి దగ్గు ఎవరికైనా వస్తుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా స్మోకింగ్ అలాంటి ప్లేసెస్కి ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తుంది, కానీ ఇది ఎక్కువగా రాకుండా బ్యాలెన్స్ అయిపోతుంది. లంగ్స్ కెపాసిటీ బాగుందనుకోండి డెఫినెట్గా ఇవన్నీ బేరబుల్గా ఉంటుంది మనకి. ఇవన్నీ ఫ్యూచర్ ఇలా వచ్చే ఇండికేషన్స్ అని ఫ్యూచర్ ఆస్థమాటిక్ సిమ్టమ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పాపిరెడ్డి గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం, అదే ఒక మేడం గారితో అడుగుతాను ఒక డౌట్. ఓకే అండి, అడగండి. చెప్పండి సార్. సార్ మేడం, ఏంటి మీ ఆక్యుప్రెషర్ లో ఇది సయాటికాకి కూడా రిమూవ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందండి? డెఫినెట్గా ఉందండి. సయాటికా అన్నది ఇట్స్ నర్వ్స్ రిలేటెడ్ అన్నది వచ్చి ఒక ప్లాంట్, అంటే వుడ్ ఎలిమెంట్ రిలేటెడ్. ఇప్పుడు నేచర్లో మనం ఒక వుడ్ అంటే ఒక ప్లాంట్ చేయాలి అనుకుంటే మనకి మంచి ఎర్త్ కావాలి కదా, మంచి సాయిల్ ఉండాలి, దానికి కావాల్సిన సన్లైట్ ఫైర్ ఉండాలి, దానికి కావాల్సిన గాలి ఎయిర్ ఉండాలి, దానికి కావాల్సిన వాటర్ ఉండాలి. ఈ 4 ఉంటేనే మనం ఒక ప్లాంట్ని గ్రో చేయగలం. సో సయాటికాస్ రిలేటెడ్ టు ద వుడ్ ఎలిమెంట్. అంటే ఈ 4 లేనందు మూలానే అది వచ్చింది. ఫస్ట్ మనకి కనిపించేది పెయిన్ కాబట్టి మనం సయాటిక్ అంటాం, కానీ దానికి ముందు ఆ 4 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయితేనే మనకి డెఫినెట్గా సయాటిక్ క్యూర్ అవుతుంది. మీకు తెలియకుండా లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి, సయాటిక్ ప్రాబ్లం వాళ్ళకి. అది ఎంత సెటరేట్ అవుతూనే సయాటిక్ పెయిన్ తగ్గుతుంది, కంప్లీట్గా తగ్గుతుంది సయాటిక్ పెయిన్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సత్యనారాయణ గారు. అదేనండి, నాకు తుమ్ములు ఎక్కువ వస్తాయండి. ఓకే సత్యనారాయణ గారు చెప్పండి సార్. సత్యనారాయణ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. సత్యనారాయణ గారు, నాకు అసలు జలుబు ఆగదండి, ముక్క నీరు తాగిపోతూ ఉంటది. ఓకే చెప్పండి. నాకు తుమ్ములు బాగా మరీ ఎక్కువ అండి. సరే అండి, చెప్పండి. తుమ్ములు ఎక్కువగా ఉంది, జలుబు మరీ బాగా ఎక్కువ వస్తాయండి. ఎక్కువ వచ్చిన దాని అసలు ఆగమండి, రోజంతా తుమ్ములేండి, అసలు ఆగడం వీలు ఉండదు. మరి దానికి అసలు ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదండి. చాలా ఈజీగా తగ్గిపోతుందండి పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా. ఎలా అంటే మీరు ఇప్పుడు టీవీ చూడండి,
చెప్పేది అబ్జర్వ్ చేయండి. ఈయన తుమ్ములు, స్నీజింగ్ ఇలాంటివన్నీ కూడా, సైనస్ ఇలాంటివన్నీ కూడా దేంతో అంటే వాటర్ ఎనర్జీ ఉంటుంది కదా, వాటర్ ఎలిమెంట్ ఒక ఎనర్జీ మన శరీరంలో వెళ్ళినప్పుడు వాటర్లో ఉండాలి. అది ఏం చేస్తుందంటే ఎర్త్కి సపోర్ట్ చేయాలి. మట్టి డ్రైగా ఉంటే మట్టికి కావాల్సినంత నీరుని సపోర్ట్ చేయాలి. కానీ బై మిస్టేక్స్ వచ్చి ఈ కెనల్స్, ఈ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీతో మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా వాటర్ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది, ఉండవలసిన చోట్ల లేకుండా ఎర్త్కి వెళ్ళిపోతుంది. సో దట్ మనం ఏం ఫేస్ చేస్తామంటే వాటర్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ లేకుండా అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి, ఎర్త్లో మిక్స్ అయిపోయింది కాబట్టి ఎర్త్లో నుంచి ఎయిర్ ఫామ్ అవ్వాలి. నేచర్ ప్రకారం చూసాం, మట్టిలో నుంచి గాలి ఫామ్ అవ్వాలి. సో ఈ వాటర్ ఎనర్జీని కూడా మిక్స్ చేసుకొని ఎర్త్లో నుంచి ఎయిర్ ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయినప్పుడే వీళ్ళకి ఎక్కువగా జలుబు పట్టేయడం, సైనస్ ఫామ్ అవ్వడం, అండ్ ఆల్సో ఇలా జలుబు, తుమ్ములు, స్నీజింగ్ ఇలాంటివన్నీ ఉండడం కూడా బికాస్ ఆఫ్ దాట్. సో ఇప్పుడు నాడీ చూసినప్పుడే, నాడీ ఎంటీ స్టమక్లో చూస్తాం. ఫస్ట్ నాడీ చూసి ఏం చేస్తామంటే ఈ ఎనర్జీ ఏ ఎనర్జీతో మిక్స్ అయింది, రిసీవ్ అవుతుందా, ఈ 3 ఫార్ములాస్ చెప్పాను కదా, రిసీవింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ద డిస్ట్రక్షన్, 3 ఫార్ములాస్ చూసి దాన్ని ఫస్ట్ రిసీవింగ్ కరెక్ట్గా ఉంటే ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాని ప్రకారం బ్యాలెన్స్ చేద్దామంటే ఈ అలర్జీస్ కానీ, ఈ స్నీజింగ్ కానీ, దీస్ ఆర్ ఆల్ నథింగ్ అనమాట. చాలా ఈజీగా నార్మల్గా అయిపోతుంది, మెడిసిన్స్ ఏం లేకుండా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సత్యనారాయణ గారు. నెక్స్ట్ శ్రీకాకుళం నుండి వెంకట్ లైన్లో ఉన్నారండి. వెంకట్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గారు నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, అంటే నాకు అంటే కొద్దిగా వేరే మంచు టైంలో మంచు పడేటప్పుడు గట్రా ఆయాసంలో ఉంటుంది మేడం. హలో, ఆయాసంలో ఉంటుంది మేడం. కొద్దిగా మంచు పడేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి. ఎక్కువగా నేను ఎక్సర్సైజ్ అన్ని చేస్తున్నాను, చేసినప్పటికీ ఇది దీనిలా ఉందండి. మెడిసిన్స్ వాడుతున్నాను, మెడిసిన్స్ వాడినా సరే ఇది అవుతుంది మేడం. ఓకే, ఆయాసం అంటే ఆస్మా. ఓకే, ఇది మెడిసిన్స్ వాడుతున్నా ఇలా ఉందంటే మీరు ఇందాక చూసారు కదా, ఇట్ ఈస్ నథింగ్ అండి. 5 ఎలిమెంట్స్లో మీకు డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఈ ఆస్మా ఒక్క ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా ఉన్నది 5 ఎలిమెంట్సే. ఈ 5 ఎలిమెంట్స్ ఒక్క ఎలిమెంట్కి ప్రాబ్లం వచ్చిందంటే ఒకదానిలో నుంచి అల్లుకుంటాయి. అందుకే మనం ఒకసారి కొన్నాళ్ళ నుంచి ఫస్ట్ జలుబు పడుతూ ఉంటుంది, తర్వాత అలర్జీస్ వస్తూ ఉంటుంది, తర్వాత స్నీజింగ్ వస్తుంటుంది, తర్వాత సైనస్ అంటారు, తర్వాత వీజింగ్ అంటారు, ఒక పెళ్లి కుర్తలా ఉంటుంది అలా వస్తుంటుంది, తర్వాత ఆస్మాటిక్గా ఉంటుంది, తర్వాత బోన్లో ఇలా ఒక్కదానికొకటి లింక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం వచ్చి ఏమీ లేదు అనుకుంటూ ఉన్నా కూడా డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో రాబోయే డిసీజెస్కి చాలా వరకు ఇండికేషన్స్ ముందుగానే. నేచర్ ఎప్పుడు కూడా పెద్ద డిసీజ్ తేగానే ఇవ్వదు. ఆస్మా ఫస్ట్లో ఇచ్చి ఉండదు, చాలా ఇండికేషన్స్ ఇచ్చింది కదా. ఆ ఇండికేషన్స్ అన్ని మనం నెగ్లెక్ట్ చేసాం కాబట్టి మనకి ఇప్పుడు వచ్చి ఇలా. అంటే నెగ్లెక్ట్ చేయడం అని అంటే మీరు మందులు వాడుతూనే ఉన్నారు, నేను లేదనడం లేదు, కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ పల్స్ బ్యాలెన్సింగ్. అంటే నేచురల్గా మీరు ఎన్ని మందులు వాడకున్నా ఫస్ట్ పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకొని మందులు వాడారంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు నేచర్లో కూడా మనం మట్టిలోనే ఒక సీడ్స్ వేయగలం, మట్టిలోనే సీడ్స్ వేయాలి. దానికి మనం ఏం చేస్తాం, కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తాము, తర్వాత ఫెర్టిలైజర్స్ కొంచెం పెంచుతూ పోతాం, తర్వాత అది ఏం పనిచేయలేదని అంటే మళ్ళీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేస్తాం. కానీ ఒక సీడ్ని వేసేటప్పుడు ఎక్కడ వేస్తాం, మనం ఎర్త్లో వేస్తున్నాం. సో ఒక నీళ్ళలోనూ గాలిలోనూ వేయట్లేదు మనం. అలా అని కాంక్రీట్ ఫ్లోర్ మీద ఒక చెట్టు పెట్టగలమా మనం? నేచర్లో మన చెట్టు కాంక్రీట్ ఫ్లోర్ మీద పెట్టలేము. అలాగే మన శరీరంలో కూడా ఎర్త్ అనే ఎనర్జీ మన లోపలికి వెళ్ళలేదు. మనం ఆ ఎర్త్ అనే స్టమక్లో అన్ని విధాల మెడిసిన్స్ వేస్తున్నాం. అక్కడ ఎర్త్ అనేదే లేదు, మట్టి అనేదే లేదు, కానీ మనం దానిలో కెమికల్ ఫర్టిలైజర్ వేస్తున్నాం, పని చేయట్లేదని మళ్ళీ ఆయుర్వేద వాడతాం, సిద్ధ వాడతాం, హోమియో వాడతాం, న్యాచురల్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనం వాడుతున్నాం. ఏవి కూడా పని చేయట్లేదు అంటాం, కానీ మందుల్లో లోపం అని కాదు. అక్కడ మట్టి లేదు, మట్టి ఉంటేనే మీరు ఏం వేసినా పనిచేస్తుంది. దిస్ ఇస్ ద చాలా ఒక సూక్ష్మమైన విషయం అన్నమాట. ఈ ఎనర్జీతో అయిన ఈ శరీరంలో ఈ ఎనర్జీ కరెక్ట్గా వెళుతూ ఉంటే మీరు ఏది వేసినా కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఒక స్టేజ్లో నాకు మెడిసిన్సే వద్దండి అంటే మెడిసిన్ లేకుండా అదే బాడీ చాలా ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. ఫస్ట్ కావాల్సిన బేసిక్ విషయం పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. తర్వాత మనం ఎన్ని చేసుకున్నా ఈజీగా వర్క్ చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వెంకట్ గారు. అయితే చాలామంది అంటే ఆస్మాతోనూ బాధపడుతుంటారు, ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతూ చాలా కాలం నుంచి మందులు వాడుతూ ఉంటారు. సో సడన్గా మందులు ఆపేసి కూడా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? ఎక్కువ కాలంగా మందులు వాడుతూ ఉన్న వాళ్ళకి సడన్గా మందులు ఆపం, ఎందుకంటే అది బాడీకి అలవాటు పడిపోయి ఉంటుంది. సో ఒక క్రమంగా ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతూ ఉండేటప్పటికి ఇప్పుడు 100 mg వాడుతున్నారంటే తర్వాత 50 mg, తర్వాత వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు
బాగానే ఉందని మందులు తగ్గించుకోండి వాళ్ళు డాక్టర్స్ చెప్తారనమాట. సో ఎనీ డయాబెటిక్ కానీ ఎనీథింగ్ ఏదైనా కూడా వాళ్ళు డాక్టర్స్ చెప్తారనమాట. మందులే నేను వాడలేదు, నాకు ఇప్పుడే నేను చూసుకున్నాను డయాబెటిక్ ఉందని, నాకు ఇప్పుడే థైరాయిడ్ ఉందని, ఇప్పుడే ఆస్తమా ఉందని చూసుకున్నాను, నేను మందులు వాడలేదు అంటే చాలా ఈజీ అనమాట బాగు చేయడం. ఇంకా అసలు ఏమీ లేదు అండి, చిన్నప్పటి నుంచి నేను తీసుకెళ్దామని చూస్తున్నాను. హెల్దీ లైఫ్ ఉంటుంది మనకి. అంటే మనం అనుకుంటాం ఫుడ్ మాత్రమే మనకి ఎనర్జీ అనుకుంటాం కదా, ఫుడ్ కన్నా ముందర ఎనర్జీ నాన్ స్టాప్గా మన శరీరంలో వెళ్తే ఫుడ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు కూడా హిమాలయస్లో చాలా మంది సేజెస్ అంతా బ్రతుకుతుంటారు కదా, ఫుడ్ లేకుండా ఎనర్జీతోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు బ్రతికేది మనం ఎందుకు బ్రతకలేకపోతున్నామంటే మనం వచ్చి ఓన్లీ ఫుడ్ మీద ఆధారపడిపోయాం, ఎనర్జీ మీద మనం ఆధారపడలేదన్నమాట. ఆ ఎనర్జీ నాన్ స్టాప్గా వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ మనలో తగ్గిపోతుంది, కానీ ఎనర్జెటిక్గా ఉంటాం. ఈరోజు మనం ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా మన వల్ల కాదు, ఎందుకంటే ఎర్త్ లేదు అక్కడ మన శరీరంలో. మనం ఫుడ్ తీసుకుని ఎక్కడ వేస్తున్నాం, ఎక్కడ వేయట్లేదు, నీళ్ళల్లోనూ గాలిలోనూ వేస్తున్నట్టు వేస్తున్నాం. మట్టి అనేది మెయిన్ కావాలి కదా. సో ఆ మట్టి ఎనర్జీ మన శరీరంలో రావాలంటే ఓన్లీ ద పల్స్ బ్యాలెన్సింగ్ ఇస్ ద సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. పల్స్ బ్యాలెన్సింగ్ గురించి, దాని యూజ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఆస్మా అనేది జనరల్గా లైఫ్ టైం డిసీజ్ అంటారు. అలాంటి ఆస్మాని కూడా పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా నయం చేయొచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగే దీర్ఘకాలంగా మందులు వాడుతున్న నయం కానీ మొండి వ్యాధుల్ని సైతం పల్స్ బ్యాలెన్సింగ్తో నయం చేయొచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ హెల్త్ జోన్. తిరిగి రేపు హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్.